హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. జగన్ హిందూ వ్యతిరేక ఈ అనుమానం రావటానికి ఉన్న కారణాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో 7 కొండల వాడికి 7 పాపాలు చేశాడు. ప్రధానంగా మొదటిది, భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించడం. అతను ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిన వ్యక్తి, హేతువాది, కమ్యూనిస్టు. ఆ భావాజాల్లో ఉన్న వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడం. కొంతమంది వాదించవచ్చు, ఆయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ కావచ్చు, ఒకప్పుడు హేతువాది కావచ్చు, ఒకప్పుడు రాడికల్ యూనియన్లో పనిచేసి ఉండొచ్చు, తర్వాత దేవుణ్ణి నమ్ముతున్నాడు కదా అనేది అనొచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా నియమించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండోసారి నియమించారు. అయితే అతన్నే ఎందుకు నియమించాలి? సరే, అతను ఇప్పుడు మారాడా లేదా పక్కన పెట్టండి, కానీ గతంలో అయితే హేతువాదే కదా. దేవుడి కోసం నిష్టగా జీవితాన్ని పెడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, అనేక మంది ఉన్నారు కదా. వైసీపీలో కూడా ఉన్నారు కదా. వైసీపీ చేతులు ఆ రోజు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు కాని వాళ్ళు కూడా చాలా మంది పెద్ద నాయకులు దేవుడిని నమ్మేవాళ్ళు, బలంగా నమ్మేవాళ్ళు, దేవుడి గారు ఏ తప్పైనా చేయడానికి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎవరిని కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన గతంలో హేతువాదం తెలిసి కూడా ఆయన్నే చైర్మన్గా నియమించడం ఒక తప్పు, ఒక పాపం. సరే, ఆయన్ని ఏదోలే, ఆయన నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నాడేమో అనుకుందాం ఒకసారి. కానీ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు సోదరుడు, ఆయనైతే నిజంగా ఇప్పటికీ దేవుణ్ణి నమ్మడు. ఇప్పటికీ మీరు ఆయన ఫేస్బుక్ పోస్టులోకి వెళ్ళి చూడండి, ఆయన ఫేస్బుక్కి వెళ్ళి చూడండి, ఆయన పెట్టే పోస్టులు, ఆయన వాదనలు చూడండి, దేవుడికి వ్యతిరేకంగా ఉంటాయి. ఈ దేవుడికి వ్యతిరేకంగా ఉండటం తప్ప ఒప్ప అనే లోతైన చర్చలోకి నేను వెళ్ళను. కమ్యూనిస్ట్గా ఉండటం తప్ప ఒప్ప అనే చర్చలోకి నేను వెళ్ళను. కానీ దేవుని నమ్మని అతన్ని, దేవుడికి వ్యతిరేకంగా రచనలు రాసిన అతన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చే ఆఫీసర్గా ఎలా నియమించారు? అతను ఏం ట్రైనింగ్ ఇస్తాడు? అతని హిందూ పూజల గురించి, హిందూ ఆచారాల గురించి, హిందూ వ్యవహారాల గురించి నమ్మకమే లేదు. ఆయనకి దేవుడి గురించి నమ్మకమే లేదు. ఆయన టీటీడీ ఉద్యోగులకి ఏం ట్రైనింగ్ ఇస్తారు? ఇది రెండోది. అంటే భూమన సుబ్రహ్మణ్య రెడ్డి, భూమన అంటారు, ఆయనకి గొప్ప లెఫ్టిస్ట్గా పేరు. అలాంటి వ్యక్తిని టీటీడీ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఆఫీసర్గా నియమించటం రెండవ తప్పుగా మనం చూడాలి. మూడో తప్పు, ఐఏఎస్ కాని ధర్మారెడ్డిని అదనపు ఈఓగా నిజంగా ఒక ఐఏఎస్ నియమిస్తారు. ఒక ఐఏఎస్ అయితే చాలా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. కానీ ధర్మారెడ్డిని అక్కడ పూర్తి స్థాయిలో పెట్టారు. ఎందుకు ధర్మారెడ్డిని అక్కడ పెట్టాల్సి వచ్చింది? వేరే విధుల్లో ఉన్న ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల కొండ మీద 5 సంవత్సరాల పాటు అతన్నే ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఐఏఎస్ కాని వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తిరుమల దేవస్థానం ఈఓ పోస్ట్ అంటే చాలా వాల్యుబుల్ పోస్టు, చాలా గౌరవప్రదమైన పోస్టు. ఆ పోస్టులో ఒక ఐఏఎస్ ఉంటే కొంచెం హుందాగా ఉంటుంది. కానీ నాన్ ఐఏఎస్ని నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఆయన చేసిన మరొక పాపంగా దీన్ని చూడాలి. నాలుగోది, మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపే నెయ్యిలో కల్తీ చేశారు. నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి పామాయిల్ కెమికల్స్తో కలిపిన దాన్ని నెయ్యిగా నమ్మించి లడ్డూ ప్రసాదంలో కలిపారు అనే దాని మీద ఇప్పుడు విచారణ నడుస్తుంది. దాని గురించి వార్తను మనం రోజు చూస్తూ ఉన్నాం. ఇది ఒక మహాపాపం. ఐదోది, పరకామణి చోరీ. శ్రీవారి ఆ ఉండిలో వేసే కానుకని లెక్కేసే క్రమంలో ఎన్ఆర్ఐలు వేసిన కానుకని దొంగలించిన ఒక దొంగతోటి రాజీ పడి 72,000 దొంగతనం చేశారన్నది నమోదైన కేసు. అతని దేవుడికి 14 కోట్లు ఇచ్చాడు. ఆ 14 కోట్లు అతనికి ఎక్కడి అన్నది సమాధానం ఎవరికి చెప్పరు. అది కూడా మొత్తం దొంగలించిన కేసేనని. ఆ 14 కోట్లు దొంగలించిన కేసు అయితే నిజానికి చాలా పెద్ద కేసు కావాలి. కానీ ఆ కేసును రాజీ కుదిర్చి దేవుడి పేరు మీద ఒక 14 కోట్ల రూపాయల ఆస్తి రాపిచ్చేసి దొంగ చేత రాజీ చేపించుకున్నారు. పైగా అన్ని కోట్లు దొంగతనం చేసిన వ్యక్తిని చిన్న దొంగతనమే కదని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారు. అంటే ఓపెన్గా పరకామణి చోరీని వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దొంగతనం జగన్మోహన్ రెడ్డి గారే చేపించారు, భూమన కరుణాకర్ రెడ్డి గారే చేపించారనే ఒక రాజకీయ ఆరోపణ చేయట. కానీ వెనకేసుకొస్తున్నారంటే ఒక అనుమానం అయితే వస్తుందిగా. ఎందుకు అంత వెనకేసుకొస్తున్నారు? ఎందుకు ఆ రోజు రాజీ కుదిర్చారు? తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా అతని ఆస్తిని ఎందుకు దేవుడితో రాపించుకున్నారు? ఆస్తిని రాపించుకోవడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది.
కానీ ఆ ప్రొసీజర్ ఏమీ ఫాలో కాకుండా ఆ 14 కోట్లు ఎవరివి ఎక్కడివి ఎలా వచ్చాయని కూడా కనీస ఎంక్వైరీ లేకుండా దేవుడి పేరుతో రాజీ చేయించుకొని, అంటే దేవుడి పేరుతో రాపించుకొని కేసును రాజీ చేసుకున్నారు. ఇది ఒక మహాపాపం. తర్వాత 5వది, తన సెట్లో, తన ఇంట్లో, తన ప్యాలెస్లోనే తిరుమల సెట్ వేయించుకోవటం. మామూలుగా తిరుమల వెళ్ళాలి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఉండాల్సిందే తిరుపతి వెళ్ళి తిరుమల కొండెక్కి దేవుణ్ణి దర్శనం చేసుకొని రావాలి. ఎవరైనా సరే, ఎంత వ్యాపారవేత్త అయినా సరే, దేశానికి రాజైనా, రాష్ట్రానికి రాజైనా, ఆ పదవి ఏదైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. కానీ తన ప్యాలెస్లోనే సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలా చేసిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారే. పైగా ఆ రోజు చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే, అంటే వార్త విమర్శ ఏంది అంటే, ఆ రోజు లడ్డూ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు తీసుకోవడానికి నిరాకరించారు, టిష్యూ పేపర్లో పక్కన పెట్టారు. ఇది కానీ సరే, లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్నారా లేదా ఆ ఇంట్లోకి వెళ్ళి మనం చూడలేదు, కానీ తిరుమల సెట్ అయితే వేపించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ఇది అపచారం. తర్వాత ఇంకొకటి, నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి, ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. నిజానికి సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అన్న సాంప్రదాయం. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించేవాళ్ళు. ఎందుకు అన్నది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ చేయలేదు. పైగా ఈ మధ్య కాలంలో తిరుమల వెళ్లాల్సి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వటానికి నిరాకరించి తిరుమల వెళ్ళలేదు. ఆయన వెళ్ళాలని అనుకున్నారు, సరే రండి డిక్లరేషన్ ఇచ్చి రండి అంటే డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ ఏముంటుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే వచ్చాను, హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను అని ఉంటుంది. దాంట్లో ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు రాసేయమని ఉండదు. శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులని రాసేయమని అడగరు. కానీ ఎందుకో మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం పక్కన పెడితే, తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేదు. తర్వాత 7వది, అన్య మతస్థుడికి టీడీలో అవకాశం దొరికింది. ఇప్పుడు దేవుని నమ్మే వాళ్ళకి అక్కడ అవకాశం ఉండాలి. సరే, దేవుని నమ్మని వాళ్ళకి అవకాశాలు ఉండొద్దని నేను చెప్పను, కానీ తిరుమల దేవస్థానం ఉండటానికి వీలేదు. బయట ఎక్కడన్నా వేరే అవకాశాలు ఇచ్చుకోవచ్చు. అన్య మతస్థుడికి, వేరే మతాల వాళ్ళకి, దేవుని నమ్మని వాళ్ళకి వేరే వేరే అవకాశాలు ఇచ్చుకోవచ్చు. అది హిందూ ధార్మిక క్షేత్రం. తిరుమల అనేది పూర్తిగా హిందువులకు సంబంధించినటువంటి ధార్మిక క్షేత్రం. అలాంటి చోట హిందువులు మాత్రమే, వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచే వాళ్ళు మాత్రమే ఎంప్లాయీస్గా ఉండాలి. కానీ అన్య మతస్థుడికి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. ఇది అపచారం. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే తప్పు, మహాపాపం. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి మీద ఉన్నటువంటి అపవాదం ఏంటంటే, ఆయన 7 కొండలు 3 కొండలు చేస్తానని మాట అన్నాడు. అంటే ఆ రోజు నుంచి వాళ్ళకి ఆక్రోశం ఉంది హిందూ మతం మీద, దేవుడి మీద. జగన్మోహన్ రెడ్డి గారు తనకు వచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని తిరుమల లడ్డూలో కలిపే నెయ్యిని కల్తీ చేయటం కావచ్చు, పరకామణి చోరీకి పాల్పడ్డ వ్యక్తికి సమర్థన కావచ్చు, అన్య మతస్థుని పైకి పంపించడం కావచ్చు, భువన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా నియమించడం కావచ్చు, ఇలాంటి అనేక, ఇప్పుడు శాల్వాల్ కుంభకోణం కొత్తగా బయటకు వచ్చింది కావచ్చు, ఏదైనా తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి, అపచారం చేయడానికి 7 కొండల మీద పగబట్టినట్టు వ్యవహరించారు ఆయన. కారణం, ఆయన హిందూ వ్యతిరేకి కాబట్టి, శ్రీవారి మీద భక్తి లేదు కాబట్టి, ఆయనకి భక్తి లేదు కాబట్టి, హిందూ మతం మీద గౌరవం లేదు కాబట్టి డిక్లరేషన్ మీద సైన్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు అనేటువంటి మాట అయితే ఉంది. దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.